ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూసిన వారికి 2 కళ్ళు సరిపోవు అంత సుందరంగా స్వామివారు దర్శనమిచ్చారు. అలాగే ఈ వీడియోలో ఊంజల్ సేవను కూడా వీక్షించండి. ఆ స్వామివారికి జరిగిన ఊంజల్ సేవను కనులారా వీక్షించి మీరు తరించాలని కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. ముందుగా స్వామివారికి రథసప్తమి సందర్భంగా ప్రాతకాలము సూర్యారాధన అంతా పూర్తి చేసుకుని స్వామివారికి పూలదండలు అన్నీ అలంకరించి దర్శనం ఇచ్చారు కదండి ఉదయము. ఆ తర్వాత స్వామివారికి ఈ విధంగా గజమాల, అలాగే చామంతి మాలలు, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా మాలలు అలంకరించి ఈ విధంగా వేంచేపు చేయటం అనేది జరిగింది. వేంచేపు చేసిన తర్వాత మీ అందరికీ కూడా దర్శనాన్ని ఇస్తున్నారు చూడండి. అసలు చూస్తుంటే నాకైతే వీడియోలో ఇలా ఉంది కానివ్వండి, రియల్గా చూస్తుంటే స్వామి వచ్చి మా ఇంట్లో ఉన్నారా అన్నట్లుగా అనిపించారు. తిరుమల నుండి వచ్చి నివాసం ఉన్నారా అన్నట్లుగా అనిపించారు. అయితే మేమైతే పూజలు అన్నీ కూడా యథావిధిగా ప్రాతకాలము సూర్యారాధన అన్నీ కూడా చేసుకున్నాము. ఆ తర్వాత స్వామివారిని ఈ విధంగా వేంచేపు చేసుకుని ముగ్గురిని కూడా ఇలా మీకు దర్శనాన్ని కలిగిస్తున్నాను. చూసినట్లయితే స్వామివారి యొక్క ఎర్ర పంచె కట్టుకుని స్వామికి సూర్యుడికి ఇష్టమైనది ఎరుపు రంగు, అటువంటి ఎరుపు వస్త్రాన్ని ధరించారు స్వామివారు. అలాగే తెల్లని పూలతో స్వామి అలంకరించుకున్నాడు. అంటే తెలుపు చంద్రుడికి ప్రతిరూపం. సూర్యుడిని చంద్రుడిని తన రూపంలో ఇమిడ్చుకుని మనకి దర్శనాన్ని ఇస్తున్నారు స్వామివారు. ఆ తర్వాత మకర తోరణాలు అన్నీ కూడా అలంకరించి మళ్ళీ సాయంత్రము అమ్మవార్లకు చీర మార్చి కడతాం జరిగింది. ఈ విధంగా సాయంత్రం మళ్ళీ నూతన వస్త్రాలు ధరించుకుని మకర తోరణాన్ని అలంకరించి ఈ విధంగా దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత స్వామివార్లకు అలాగే అమ్మవార్లకు కలిపి ఊంజల్ సేవా కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించాం. చాలా రోజులైంది కాబట్టి ఊంజల్ సేవ కూడా చేద్దాం అనుకున్నాం. అలాగే ఈరోజు రథసప్తమి కాబట్టి విశేషంగా ఈ కార్యక్రమాన్ని అయితే కలో వెంకట నాయక కలియుగాల్లో వెంకటేశ్వర స్వామివారు నాయకుడుగా వేంచేసి ఉన్నారు. అలాగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా స్వామివారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపాన్ని ఎత్తి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ మనందరికీ కూడా ఆ కాలానికి తగ్గట్టుగా ఆ వరాలన్నీ కూడా అందిస్తూ స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ కలియుగంలో స్వామి మనందరి బాధలు తీర్చడానికి వెంకటేశ్వర స్వామి వారిగా ఆ తిరుమల క్షేత్రంలో నివాసమై ఉండి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. సాలగ్రామ శిలాబాహు అయిన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం పునర్జన్మ నభిష్యత్, ఇంకో జన్మంటూ అనేది ఉండకుండా స్వామి చూసుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. ఈ రోజుల్లో చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువ ఉన్నారండి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారినే ఎక్కువగా పూజ చేస్తూ ఉన్నారు ఈ కాలంలో. ఎందుకంటే స్వామివారు కలియుగంలో మన కోసమని వచ్చి మనకి అక్కడ నిలిచి మనల్ని కాపాడుతూ ఉన్నారు. వైకుంఠాన్ని శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమారాయ వెంకటేశాయ మంగళం అంటూ మంగళహారతిలో పాడుతారు. ఆయన అంటే వైకుంఠం అంటే విరక్తి పుట్టి మన భూలోకానికి వచ్చి ఆ వెంకటాచలం మీద నిలబడి స్వామి పుష్కరిణి పక్కన నిలిచి మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. అలాగే ఇక్కడ వింత ఏంటంటే మనం ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి రాగానే మరొక్కసారి చూడాలి అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఆ రూపాన్ని మనం బయటికి రాగానే మర్చిపోతాము. అదే సమ్మోహన రూపాయ వెంకటేశాయ మంగళం అంటారు. ఆ రూపాన్ని ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలని కుతూహలంగా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మళ్ళీ చూడాలని ఉంటుంది అని చెప్తారు. అలాగే అక్కడ పనిచేసే అర్చకులు చెప్తా ఉంటారు, ప్రతిరోజు కూడా ఉదయము ఆలయ తలుపు తీయంగానే స్వామివారు నూతన ఉత్సాహంతో కనపడతారట. రోజుకి అందం పెంచుకుని కనపడతారంట. ఏదో కొత్త విగ్రహాన్ని చూసినట్లుగా అనిపిస్తుందంట. ఆ రూపాన్ని వాళ్ళు రోజు చూస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే మనం ఒకే మనిషిని రోజు చూస్తే అలవాటైపోతాం. కానీ అలా కాదంట, ఆయన ఏ రోజు చూసినా కొత్తగానే కనపడతారంట. అటువంటి సుందరాకారుడు వెంకటేశ్వర స్వామి వారు.
అంత అందాన్ని చూసి ఆ తాళపాక అన్నమాచార్యుల వారు ఎన్నో సంకీర్తనలు అయితే పాడారండి. తర్వాత అక్కడ చూసినట్లయితే మనం అన్నమాచార్యులు గారి జీవిత చరిత్రలో చూసుంటే అక్కడ మనం ఆయన తన మరదలతో సినిమాలో చూసే ఉంటారు. ఆయన మరదలతో అంటే మరదళ్ళే గొప్ప అందగాళ్ళు అనుకుని వారికే పూజ చేస్తూ ఉంటే సాక్షాత్ నారాయణుడు వారు వచ్చి అప్పుడు విష్ణుమూర్తిని ఎప్పుడైతే చూపిస్తారో అప్పటి నుండి ఆ స్వామివారిని చూడంగానే ఈయన మొహం కలిగిపోయి ఆ స్వామివారిని అప్పటి నుండి కూడా సంకీర్తనలు అయితే చేస్తూ ఉన్నారు అన్నమాచార్యులు. అలాంటి ఇప్పుడు అన్నమాచార్యులు వారి యొక్క సంకీర్తన జరుగుతూ ఉంది. ఆ సమయంలో స్వామివారు చక్కగా సాయం వేళ ఇలా ఉయ్యాలలో సేద తిరుగుతున్నారు. మనం చూసినట్లయితే శ్రీదేవి భూదేవి ఇద్దరు సతులు నిలిచి ఉండగా స్వామి ఉయ్యాలను ఊగుతూ ఉండగా అన్నమాచార్యుల సంకీర్తనలు పాడుతుండగా ఆ స్వామివారి దర్శనం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఆ స్వామివారి దర్శనాన్ని మనకి ప్రసాదించారు స్వామి. అటువంటి స్వామివారికి మనందరం కూడా ఎప్పుడు కూడా ఒకటి అడుగుతూ ఉండాలి, స్వామి నేను బాగుండాలి, మాతో పాటు మనందరం కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకున్నట్లయితే లోక కళ్యాణం కోసం స్వామి మనకు కోసం వచ్చారు. కాబట్టి ఆ స్వామివారికి ఈ ఆరాధనలన్నీ కూడా చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో అంటే నేను తిరుమలలో ఎలా అయితే చేస్తూ ఉంటారో అలాంటి సేవలన్నీ కూడా మా ఇంట్లో నిర్వర్తించుకోవాలనే దాని కోరిక అండి. ఆ కోరికతోనే నేను ఇంతవరకు కూడా స్వామివారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. ప్రత్యేకంగా ఒక రూము ఉంటే నేను ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలను. స్వామికి తిరుమలలో అయితే సేవలు ఉంటాయో వాటిలో కొన్ని సేవలు మాత్రం ఇప్పుడు చేస్తున్నాను. మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఉయ్యాలలో ఊగుతున్న ఆ బాలుణ్ణి చూడండి. జో వచ్చుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అంటూ స్వామివారు ఊగుతూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి నక్షత్ర హారతి జరుగుతుంది. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ దివ్యమంగళ హారతుల్ని మీరు కూడా అద్దుకోండి. 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం మనది అయి ఉంటుంది. అటువంటి ఆ నక్షత్ర హారతి ఇవ్వటం వల్ల స్వామివారికి ఎటువంటి నక్షత్ర దోషాలు ఏది లేకుండా చూడమని స్వామిని ప్రార్థిస్తూ ఈ నక్షత్ర హారతులను ఇస్తున్నాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వామి మెల్లగా ఉయ్యాలలో ఊగుతూ మనకి ఈ నక్షత్ర హారతి అందుకుంటూ స్వామి అనుగ్రహాన్ని కలిగిస్తున్నారు మనకి. ఇప్పుడు నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. ఆ నక్షత్ర హారతిని 2 కళ్ళకు అద్దుకుని నమస్కరించుకోండి. ఓం నమో వెంకటేశాయ.